పనయ్యేసరికి అసలు ఈ టైం అయితే అయింది. సండే స్పెషల్స్ ఏం చేసుకుంటున్నారు? మా ఇంట్లో అయితే స్వామి అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తనతోనే చేయిద్దాం అనుకుంటున్నా, ఏమంటాడో మరి. నేనైతే పుల్ల గోంగూర ఉంది, గోంగూరతో అయితే చట్నీ చేసేసి బగారా రైస్ అయితే వండేద్దాం అనుకుంటున్నాను. పదండి వెళ్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. ఇక సండే రోజు నేను ఈరోజు చికెన్ బగారా రైస్ అద్దిరిపోయే అల్టిమేట్ టేస్ట్ గోంగూర పుల్లగూర చేశాను. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. గోంగూరని అద్దిరిపోయింది. ఇలా మా అమ్మ చేసిద్ది అనమాట బిర్యానీ చేసినప్పుడు. మా అమ్మ ఎప్పుడు కూడా పలావ్ అని అంటారే, కొబ్బరి అన్నం ఇలాంటివి చేసేది. వాటిలోకి ఈ పుల్ల గోంగూర అసలు వేరే లెవెల్ అనమాట. అంత బాగుండిద్ది. చూసారా, ఇదే అనమాట. మా స్వామి అయితే బుజ్జి నువ్వు అద్భుతాలు అప్పుడప్పుడే చేస్తావు, అది కూడా ఒక్క గోంగూరకే నీకు అద్భుతం అని చెప్పేసి అంటారు. అంతే, గోంగూర రెసిపీస్ చాలా బాగా కుదురుతాయి అని అంటాడు. మిగతాయి బాగోవని కాదు, కానీ ఇవి ఆయనకి ఇష్టం కదా, అందుకని చెప్పేసి ఇంకాస్త ఇష్టంగా తిని బాగుందని చెప్పేసి అంటాడనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. సండే వచ్చిందంటే పనులన్నీ పంచుకోవాల్సిందే అందరం. అంటే మా పెద్దోడేమో మసాలాలన్నీ నేను కట్ చేసి ఇస్తే వాడు వేసేస్తాడు కొంచెం కొంచెం వాటర్ పోసి. ఈయనైతే ఇక కూరగాయలన్నీ కట్ చేసేస్తాడు. ఇక ఇంట్లో ఉన్న పని మొత్తం నేను అవ చేసేసి వచ్చేసేలోపు వీళ్ళు ఈ పనులు అయితే కానిచ్చేసారు. ఇక స్నానం చేసి ఇక సండే రోజు లేటుగా అయితే లేస్తామన్నమాట. లేటుగా లేచిన తర్వాత ఇక అన్నం కూర వండుకొని శుభ్రంగా ఆస్వాదిస్తాం తినేటప్పుడు మాత్రం. అది చాలా ఇంపార్టెంట్, పిల్లలకి నేర్పాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే, కోటి విద్యలు కూటి కొరకు అన్నారు కాబట్టి ఆ కూటు కోసమే కదా ఎవరు ఏం చేసినా. అలాంటి అన్నం తినేటప్పుడు ఆస్వాదిస్తా సూపర్గా ఉందంటే ఒంటికి పట్టిద్దంట. అలా హ్యాపీగా వండుకొని భలే ఉంది అనుకొని తింటూ ఉంటే భలే అనిపించింది నాకు కూడా. మా పిల్లలు కూడా నేనేం చేసినా సూపర్ అమ్మ అని చెప్పేసి అంటారు. ఇక చూసేయండి, బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకుందామంటే, మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది. నేను ఎలా సేవ్ చేసుకున్నాను, ఎలా సేవ్ చేసుకొని నేను అసలు నా చెవులకి మామూలుగా ఇదివరకు కమ్మలు ఉండేవి బంగారుపివి. మేము ఒక మొక్కుకున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే తిరుపతి హుండీలో నిలువు దోపిడీ అంటారు కదా, అలా నా చెవులకు ఉన్నది, ఇక కాళ్ళకు పట్టీలు, మెట్టెలు మొత్తం కూడా అక్కడ వేసి వచ్చేసామన్నమాట. ఇక దాంతో నా చెవులకి ఏమీ లేవన్నమాట. పిచ్చివే పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇక అలా ఉంటే పాపం ఆయన అన్నాడు, మరీ పిచ్చివి పెట్టుకుంటున్నావు, నాకేం బాగోట్లేదు అని చెప్పేసి అన్నాడనమాట. ఇక దాంతో అప్పట్లో ఆయన ఒక్క జీతంతోనే కదా మా సంసారం నడిచేది. ఇక అలాంటి టైంలో కూడా ఏం చేసేదాన్ని అంటే, ఎంతన్నా జీతం రాని ఒక 500 మాత్రం తీసి పక్కనే పెట్టాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇయర్ రింగ్స్ చేయించుకోవాలి, అవి అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనీ అనేది తక్కువ రావచ్చు. ఒక్కొక్క నెలలో పిల్లలకి హెల్త్ అది బాగోకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఉండేది కదా. అందుకని ఇవి మన చెవులకు ఉంటే అవసర పరిస్థితుల్లో ఏ బ్యాంకులో పెట్టుకొచ్చుకున్నా ఒక 5,000 అన్నా ఇస్తారు కదా అన్నట్లుగా అయితే ఆలోచించి, ఎంతన్నా జీతం రాని వృధా ఖర్చులు ఏమన్నా పెట్టుకుంటున్నామా, ఆ వృధా ఖర్చులన్నిటిని ఆపేసి ఆ 500 మనీ కాదు అని తీసి పక్కనే పెట్టేస్తానన్నమాట. 1 ఇయర్ పాటు పెట్టాను ఆ విధంగా. 1 ఇయర్ అంటే ఏమంత అవుతాయి, మహా అయితే 6,000 అవుతాయేమో. 5 రోళ్ళు 10 అంటే 5 చొప్పున 5,000గా 12 6,000 అవుతున్నాయి అన్నమాట. ఇక ఈ 6,000కి ఏమొస్తాయి కమ్మలు అనేసి ఆలోచించాను మళ్ళీ. ఇక ఆలోచిస్తే ఇక 1 ఇయర్ తర్వాత ఏంటంటే స్వామితో చెప్పాను, ఇలా ఒక 500
తీసి పక్కన పెట్టాను స్వామి అని చెప్పేసి అంటే, మరి కమ్మలు ఎంత అవుతాయి అడిగాడు. అడిగితే ఓ 10,000 దాకా అవుతాయి స్వామి అంటే, సరే అని చెప్పేసి 6,000 కదా సరే నేను ఎక్కడన్నా చూసి ఇలా ఏదన్నా ఓ 2,000 ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇక మా నాన్నకి 6,000 ఆ 2,000 8,000 ఇచ్చి, ఇక నాన్న ఇవే ఉన్నాయి మిగతావి మీరు వేసుకొని కొంచెం నా చెవులకి ఏం లేవు కొంచెం చేయించండి నాన్న అంటే, ఇక మా నాన్న వాళ్ళు కొంచెం వేసుకొని నాకైతే ఇక చేయించారనమాట. అవి చాలా బాగున్నాయి. 9,200 ఎంతో పడ్డాయి అనమాట. కమ్మలు చాలా చిన్న కమ్మలే, ఎక్కువ పెద్ద జోకాలు కూడా కాదు. కాకపోతే ఏంటంటే మరీ చెవులకి ఏమీ లేకుండా కంటే పర్లే 3 జోకాలు వచ్చేసి చిన్న పోగు వచ్చిందనమాట. ఆ పోగులు తీసుకున్నాను. నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అలాగా దాన్ని దాచి అలా చేస్తే మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆయన బడ్జెట్టే పొదుపుగా అంటే అనవసరపు ఖర్చులని కొన్ని ఉంటాయి. మనకు తెలియకుండానే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అది నచ్చిందని ఇది నచ్చిందని అవసరం లేకపోయినా అలా పెడుతూ ఉంటాం. అందుకని చెప్పి దేనికి దానికి తీసి పక్కన పడేసేదాన్ని. అలా పడేసేసరికి ఎంతున్నాయో దానికి తగ్గట్టు ఇంట్లో వాడుకునేదాన్ని. అలా ఫస్ట్ ఇక నా చెవి కమ్మలైతే చేయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏం చేశానంటే, ఇక నా యూట్యూబ్‌లో శాలరీ అప్పుడప్పుడు 2 నెలలకోసారి వస్తూ ఉండిద్ది కదా! అలా 2 నెలలకోసారి వచ్చేటప్పుడు కూడా వాటిని ఇలా వేస్ట్ లాగా చేయకుండా ఏటికాటికి పెట్టేసేదాన్ని అనమాట. పోస్ట్ ఆఫీస్‌లో ఇద్దరు పిల్లల పేరు మీద ఇలా నెలకి ఇంతని కట్టాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే సంపాదించేది శుభ్రంగా తినటానికి సరిపోతుంది. మనం ఏం చేసినా రేపు పిల్లలకి చదువులకి ఉపయోగపడాలి. వాళ్ళకి మనమేం ఆస్తులు అంతస్తులు ఇచ్చే వాళ్ళం కాదు. జస్ట్ వాళ్ళకి చదువు ఇస్తే చాలు వాళ్ళే బతికేస్తారన్న లెవెల్‌లో అంటే అలా ఉద్దేశంతో ఆ ప్లానింగ్‌తో నేనంటే ఇక స్వామి ఓకే అన్నారు. ఇదెప్పుడు మా చిన్నోడికి 3 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకున్నది నేను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా నేనేం చేసేదాన్నంటే మిషన్ కుట్టేదాన్ని కదా! మిషన్‌తో కూడా నేను ఎర్నింగ్ చేసి నెలకి అప్పుడు మా చిన్నోడు లేడు కాబట్టి మా పెద్దోడిది ఒక్కడి పేరు మీదే నెలకు 500 పోస్ట్ ఆఫీస్‌లో కట్టేసేదాన్ని. ఇప్పుడు ఆయన్ని అడిగే పనే లేదు. ఆయన జీతం ఇంట్లోకి ఇప్పుడు నేను రింగ్స్ ఎలా చేయించుకున్నాను, ఇయర్ రింగ్స్ అలా ఏదో ఒకటి నిత్యావసరం, అవసరమైనవి చేయించుకోవడానికి మిగతా అవసరాలకు ఉపయోగపడేదాన్ని. నా మిషన్ మీద వచ్చే డబ్బులన్నిటిని కూడా ఏం చేసేదాన్నంటే దాచేదాన్ని. అలా దాచి మా పెద్దోడి పేరు మీద 2 ఇయర్స్ కట్టాననమాట. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే కరోనా వచ్చింది. అస్సలు డబ్బులు లేవు చేతిలో. నా చేతిలో కరోనా వచ్చిన తర్వాత రూపాయి బిళ్ళ లేకపోయే. ఇక 2, 3 నెలల 5 నెలలు దాదాపు కట్టకపోయేసరికి అది మురిగిపోయింది. ఎంతవరకైతే కట్టామో అంతవరకు పేమెంట్ రిటర్న్ ఇచ్చేశారు. ఇచ్చిన మనీ కూడా ఏంటంటే ఇక వాడి పేరు మీద వేసింది గుర్తుగా ఉండాలని చెప్పేసి ఒక వస్తువు రూపంలో చేయించుకున్నాననమాట. ఇక ఇంతే ఫ్రెండ్స్. ఇక మేము రెగ్యులర్‌గా ఇది చేయించుకోవాలంటే ఈ 10,000, 20,000 దీనికి అనేం ఉండదు. ఎందుకంటే దాచుకొని రూపాయికి పోగు పెట్టుకుంటేనే నేను 25,000 పెట్టి ఏంటంటే మంగళసూత్రం ఒకటి చేయించుకున్నాను మా పెద్దోడి గుర్తుగా అది. రెండో సూత్రం కూడా చేయించాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. అది కూడా ఎప్పుడు 5 ఏళ్ల క్రితం అనుకుంటా మేము ఆ పోస్ట్ ఆఫీస్‌లో అది మురిగిపోయింది ఆ పథకం. అలా మురిగిపోయిన తర్వాత దాని పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్ అనమాట. ఆ 5 ఇయర్స్ కంప్లీట్ అయితేనే మనకు డబ్బులు రిటర్న్ ఇస్తారు. సో మొన్నే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయింది. ఆ పీరియడ్ అయిపోతే ఇక వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇంత అమౌంట్ వస్తాయి మధ్యలో ఆపేశారు కదా అని అంటే, ఇక దానికి తోడు ఇక నేను ఇంకో 2 ఏళ్ళు వేసుకొని మొత్తం 25,000తో ఒక ఏంటంటే మంచిది మీకు అది పిక్ పెడదాం అనుకుంటున్నాను కానీ ప్రస్తుతానికైతే అది ఇక్కడ లేదు. మంచిగా ఇంకొకసారి ఖచ్చితంగా షేర్ చేస్తాను. గ్రాములు అవన్నీ కూడా ఉన్నాయి దాని మీద. అవన్నిటితో రెండోది కూడా వస్తే బాగుండన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. రెండోది కూడా వచ్చాక మీకు షేర్ చేస్తాను. ఆ రెండోది కూడా చూస్తున్నాను. ఏమన్నా మనీ మిగిలితే
చిన్న చిన్నగా ప్లానింగ్స్ రూపాయి రూపాయి పోగు చేసుకుంటున్నాను అన్నాను కదా, అవి కూడా అయితే రెండోది కూడా తీసుకున్నాక రెండు ఒకసారి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలా ఒక్కసారే మా స్వామి నాకు 2 సూత్రాలు ఒక 50,000తో కొని వాళ్ళన్న పాపం తన బడ్జెట్ కాదు, పిల్లలతో ఫీజులే పెద్దోడికి ఫీజు చిన్నోడికి ఫీజులు ఎంతెంత ఫీజులు అవుతున్నాయి. ఇక నేను ఆయన్ని అడగలేని పరిస్థితుల్లో ఇక నేనే సంపాదించుకున్నట్టు, నేను సంపాదించుకున్నానంటే నా గొప్పతనం ఏం కాదు, ఆయన సపోర్ట్ చేస్తాడు, నమ్మకంగా ఉంటాడు. అంటే లక్ష్మి ఏం చేసినా మంచిగా చేసిద్ది అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందువల్లే నేను ఒక రూపాయి సంపాదించుకొని ఆ సంపాదించుకున్నది ఇక ఆయనతో చెప్పి ఈ విధంగా చేసుకుంటున్నాను స్వామి అంటే, నువ్వే సంపాదిస్తున్నావు కదా మంచిగా, నేనే చేయించాల్సింది కానీ చూస్తున్నావు కదా మన బడ్జెట్లు తక్కువ ఉన్నాయి కదా అని అంటే, ఇక నేనొకటి నువ్వొకట, నువ్వు సంపాదించిందే ఇదంతా అని చెప్పేసి ఇక ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. మిగతా ఫ్రెండ్స్ ముందు కూడా చెప్తాడు, లక్ష్మి యూట్యూబ్లో ఛానల్ పెట్టి ఒక రూపాయి సంపాదించుకొని ఇలాంటివి కొనుక్కుంటుంది అంటే ఇక వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా గుడ్ లక్ష్మి కీప్ ఇట్ అప్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. ఇక ఇది ఫ్రెండ్స్, ఇలాగా నేను ఒక్కొక్క రూపాయి దాచుకొని సంతోషాలకి తక్కువగా పెడతాననేం కాదు. మేము నిజానికి విహారయాత్రలకి ఇలాంటివి వెళ్ళమన్నమాట. ఇయర్లీ వన్స్ తిరుపతి కానీ శ్రీశైలం కానీ వెళ్తాము, పెనుగంచిప్రోలు కానీ ఇలా వెళ్తామన్నమాట. దానికి కూడా పేమెంటు ముందుగానే బడ్జెట్లో నెలకింతని తీసి పెట్టి పక్కన అలా వెళ్తాము. ఇక అది కనుక మిస్ అయితే స్వామి శబరిమల యాత్రకి వెళ్తారు కదా, ఆ మనీ యాత్రకి ఉంచుతానన్నమాట. ఇలా ప్రతి దాంట్లో పొదుపుగా ఉండి ఎక్కడికక్కడ లెక్కలు తగ్గొట్టుకుంటూ మంచిగా వస్తుంటేనే ఇలా జరుగుతుంది. అదే ఏ ప్లానింగు లేకుండా వచ్చినట్టు తినేస్తే రేపటి రోజు అంటే మా దగ్గర ఏదో ఉంటున్నాయి అని కాదు, అందుకనే ఇంట్లో ఉంటే అయిపోతాయి అని చెప్పేసి దాంట్లోకి మన డబ్బులు కాదు అనేసి కట్టేసుకోవాలి. అలా ఇంకా నేను తక్కువ, కొందరు మా ఫ్రెండ్స్ ఉంటారు ఎల్ఐసీలని కడతారు, చీటీ పాటలని వేస్తారు. ఎంత బాగా ఫైనాన్షియల్గా ఎదుగుతున్నారంటే వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకుంటాను. చాలా వరకు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కదా, ఇదేదో ఒక విషయంలో మాట్లాడుకునేటప్పుడు భలే అనిపిస్తుంది నాకు కూడా. కాకపోతే మనం అంత లెవెల్కి మా ఆయనకు వచ్చే జీతం ఇంట్లోకి సరిపోయిద్ది చాలు, ఇక అయిపోయినాయి అంటారా, ఇక నేను చేయలేను అనేసి అలా ఉన్నానన్నమాట. ఇక ఇదే విధంగా ఏంటంటే ఇవి 2 అయిపోయినాయి కదా చెవులివి, ఇక సూత్రం కూడా అయిపోయిన తర్వాత నెమ్మదిగా కాళ్ళ పట్టీలు ఏంటంటే రోజు రెగ్యులర్గా ఒక జత మాత్రమే జస్ట్ పెట్టుకుంటానికి ఉన్నాయి, ఇంకొక జత ఉంటే బాగుండని చెప్పేసి అప్పుడెప్పుడో వచ్చే కొత్త ట్రెండింగ్లోనే, ఇప్పుడు కాదులేండి, ఒక 2 years బ్యాక్ ఇలానే మంచిగా మా చెల్లి చేయించుకుంది అనమాట. 9,000 అక్క భలే ఉన్నాయి అని చెప్పేసి చేయించుకుంది. మా చెల్లి అంటే తను నర్సు కాబట్టి తనకు జీతం పోతం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాగో మేనేజ్ చేసుకున్నారు, మొగుడు పెళ్ళాం సంపాదించుకుంటారు కాబట్టి. ఇక్కడ ఈయన ఒక్కడి జీతమే కాబట్టి ఏం చేశానంటే ఇక అప్పుడు కూడా మళ్ళీ నాకు కూడా ఆ పట్టీలు కావాలి మంచిగా ఎప్పుడైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ వైజ్గా మేము ఎక్కువగా వెళ్తాము. స్వామి అందరికీ తెలుసు కదా, జర్నలిస్ట్ కదా, ఎక్కడ మండలంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, వెళ్ళిపోక తప్పదు, వెళ్ళకపోతే ఊరుకోరు. అందుకని నేను ఆలోచించి ఏంటంటే చెవులకి ముక్కులకి ఖచ్చితంగా ఉండాలి, నలుగురిలో తిరుగుతున్నాం అని చెప్పేసి చేయించుకున్నవే అవన్నీ కూడా. ఇంకా తాడుకి నేను ప్లాన్ చేసుకోవట్లా, కానీ లాంగ్ ప్రాసెస్ తాడుకి మాత్రం 1 year కాదు, మినిమం 2 years 3 years పట్టిద్ది తాడుకి మెయింటైన్ చేయాలంటే. ఎందుకంటే అంత డబ్బు దాయాలంటే నేను చూద్దాము, ముందు చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటే ఒకేసారి పెద్ద దానికి వెళ్ళకుండా ముందు తాడు కంటే ముందు ముక్కులు చెవులు కాళ్ళకి ఉండాలి కదా అన్నట్టుగా అయితే నేను ఆలోచిస్తున్నాను. ఇక ఇలానే ఏం చేస్తానంటే నెలకి ఒక 200 తీసి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అలా లెక్క పెట్టుకొని వేసుకోవాలి. అది కాకుండా వచ్చేదే ఒక 10,000 అనుకోండి, దాంట్లోనే నాకు పట్టీలు కావాలి దానికి 200, చెవులు కావాలి దానికి 500, ఇంకోటి కావాలి దానికి 300, ఇలా
అన్నీ తీసి పక్కన పడేస్తే అసలు జీతం ఏముండిద్ది, ఇంట్లోకి ఏం వాడతాను, అత్యవసర స్థితిలో ఏం వాడతాను, ఇలా కాదు. ఏదైనా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అలా అన్నమాట. దీనికి తోడు ఏంటంటే నేను వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి మిషన్ వర్క్ మీదైనా ఏదన్నా రూపాయి వచ్చిద్ది, దాన్ని కూడా మళ్ళీ అడిషనల్గా యాడ్ చేసుకుంటాను. ఇలా ఏదో ఒకటి నేను వర్క్ అనేది యూట్యూబ్లో కానివ్వండి, ఇలా ఒక పావలా ఆయన సంపాదనలో నుంచి దాచిపెట్టిన ఆ పావలాకు ఇంకో పావలా నేను యాడ్ చేసుకొని నా కోరికలు కావచ్చు, ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం ఉండకుండా ఉంటుందా? ఇక ఏదో ఒకటి ఇక ఆయన కొనిచ్చినట్టే, ఇక ఆయనకే ఇప్పుడు ఆడపిల్ల ఒక భార్య వేసుకొని తిరుగుతుందంటే భర్త కొనిచ్చినట్టే కదా. ఇక ఆయన పేరు మంచిగా అనుకుంటారు కదా అనేసి ఇక ఆయన గౌరవం నిలబెట్టాలని చెప్పేసి ఇక సేవింగ్స్ ఇలా రూపాయి దాచుకొని ఇలా కొనుక్కుంటున్నాను. ఏంటంటే ఇక నెలకు 200 చొప్పున తీసేసి ఏం చేస్తానంటే ఇలా 1 ఇయర్ పాటు తీశాను. ఆయన దాంట్లో నుంచి మళ్ళీ నేను కూడా కొంచెం మిషన్ కుట్టిన డబ్బులు అవి ఇవి దాచుకొని అప్పుడు కొంచెం వెండి రేటు తగ్గిందనమాట. ఎంత 8500తో పట్టీలు కూడా తీసుకున్నాననమాట. పట్టీలు ఒకటి మీకు షేర్ చేస్తాను. మిగిలినవి ఇక్కడ లేవు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి మీకు షేర్ చేయట్లేదు. ఇవన్నీ ఇప్పుడు లేకపోతే నిన్న మొన్న కొన్నవి కాదు ఫ్రెండ్స్. దాదాపు 2 ఏళ్ల క్రితం జరిగిన పనులన్నీ నేను ఈరోజు బ్లాగ్స్ పెడుతున్నానని మీకు షేర్ చేశాను కానీ అవన్నీ ఇప్పుడు చేసినవి అయితే కానే కాదు. ఒక్కసారిగా కొన్నవి అస్సలు కాదు. ఏంటంటే ఒక ప్లానింగ్గా ఒక రూపాయి పోగేసుకొని కొనుక్కున్నవి వస్తువుల రూపంలో ఇన్నేళ్ళైనా అలా నిలబడి నా కంటికి కనిపిస్తున్నాయి ఆ డబ్బులు, అంతే తప్పితే ఈరోజు కొనినవి కాదనమాట. కొని అక్కడ పెట్టుకున్నాను అంతే. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎప్పటికన్నా ఉంటాయి అన్న ఒక లెక్కతో కొనుక్కున్నవి అంతే. అది కాక ఏంటంటే ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తాను కానీ ఇప్పుడు కాదనమాట.